హాయ్ అండి. నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు అవర్ ఛానల్ చందస్ క్రాఫ్ట్స్ అండ్ జ్యువెలరీ. టుడే ఇంకా వీడియో అనేది నేను మీకు షేర్ చేయబోతున్నానండి. నేను ఈరోజు ఇయర్ రింగ్స్ అనేది చూపించబోతున్నాను. సో, మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. దీనికోసం ఫస్ట్ నేను స్క్వేర్ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నాను. అండ్ యాజ్ యూజువల్గా వ్యాక్స్ షీట్ అయితే తీసేసుకున్నానండి. తీసేసుకొని గ్లూ అప్లై చేసి ఆల్రెడీ మనం స్క్వేర్ షేప్ కుందన్స్ తీసుకున్నాం కదండి, అవి అయితే అతికించేస్తున్నాను. ఈ విధంగా స్క్వేర్ షేప్ కుందన్ అనేది అతికించేసిన తర్వాత దీనికోసం నేను బాల్ చైన్స్ అండ్ పెరల్ చైన్స్ అయితే తీసుకున్నానండి. బాల్ చైన్ అనేది అతికించేసాను. దానికి అంటే మనం ఆల్రెడీ స్క్వేర్ షేప్ కుందన్ అతికించాం కదండి, దానికి రౌండ్గా ఈ బాల్ చైన్ అయితే అతికిస్తున్నాను. అండ్ నెక్స్ట్ పెరల్ చైన్ కూడా తీసుకున్నాను కదండి, ఆ పెరల్ చైన్ కూడా బాల్ చైన్ తర్వాత అతికించేస్తామండి. ఈ విధంగా అయితే బాల్ చైన్ అతికించేసండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ గ్లూ అనేది అప్లై చేసేసి ఆల్రెడీ మనం పెరల్ చైన్ అనేది తీసుకున్నాం కదండి, ఆ పెరల్ చైన్ అనేది దీనికి రౌండ్గా అయితే అతికించేస్తామండి. దీనికి నెక్స్ట్ ఈ విధంగా బాల్ చైన్ అండ్ పెరల్ చైన్ అనేది అతికించేసిన తర్వాత మళ్ళీ మనం అదే విధంగా కింద అయితే అతికించేస్తామండి. ఇంకో స్టెప్ అనేది ఆల్రెడీ ఫస్ట్ అయితే చూసారు కదండి మనకి ఎలా వస్తుంది అనేది. సో ఈ విధంగా ఫస్ట్ అతికించేసిన తర్వాత దాని కింద అయితే అతికించేస్తామండి. అండ్ నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరో అయితే సబ్స్క్రైబ్ అనేది చేయట్లేదండి. ప్లీజ్ అండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నాకు ఇలాంటి వీడియోస్ అనేది ఇంకొంచెం చేయడానికి మోటివేటెడ్గా సపోర్ట్గా ఉంటుందండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు కూడా కొంచెం మోటివేటెడ్గా ఇలా మంచి మంచి వీడియోస్ చేయాలి, మంచి ఐడియాస్తో వీడియోస్ అనేది చేయాలనేది నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటే నాకు కొంచెం మోటివేటెడ్గా ఉంటుందండి. సో ప్లీజ్ అండి నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ అనేది చేసి నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అనేది చేయండి ప్లీజ్ అండి. అండ్ నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఇందాక చెప్పాను కదండి, సేమ్ అదే విధంగా స్క్వేర్ షేప్ కుందన్ అయితే అతికించేసానండి. అండ్ నెక్స్ట్ బాల్ చైన్ అయితే ఆల్రెడీ మనం పైన అయితే ఏ విధంగా అతికించామో సేమ్ అదే విధంగా కింద కూడా అతికిస్తున్నామండి. బట్ దీనికి కొంచెం డిజైన్ అనేది చేంజ్ అవుతుంది లాస్ట్లో. అండ్ మనం ఇయర్ రింగ్ అనేది రెడీ చేసేటప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండడం కోసం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా అయితే అతికించుకోవాలండి. నేనైతే కనుక టూత్పిక్ అనేది యూజ్ చేసి నీట్గా అతికించేస్తున్నాను. అండ్ నెక్స్ట్ అది ఆరిపోయిన తర్వాత మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుందండి. అందుకే ఫస్ట్ వీడియో అంటే మేకింగ్ చేసేటప్పుడే కొంచెం నీట్గా అయితే అతికించుకోవాలండి. ఎటువంటి అటు ఇటు జరగకుండా అయితే నీట్గా అతికించుకుంటే కనుక తర్వాత ఇది మనకి ఫినిషింగ్ అనేది చాలా చాలా నీట్గా కనిపిస్తుంది. అంటే నేను ఏ విధంగా అతికిస్తున్నాను, ఎక్కడ అతికిస్తున్నాను అనేది మీరు వీడియో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అందుకే నేను వీడియో అనేది ఫాస్ట్గా పెట్టకుండా చాలా పిన్ టు పిన్ అంటే మీకు అర్థమయ్యే విధంగా స్లోగా అయితే పెట్టేసి నేను మీకైతే చూపిస్తున్నానండి, మీకైతే అర్థం అవ్వడం కోసం. సో ఈ విధంగా నేను ఆల్రెడీ కుందనైతే అతికించేసి బాల్ చైన్ అతికించానండి. అండ్ నెక్స్ట్ అయితే పెరల్ చైన్ అనేది అతికించేసిన తర్వాత నేను డ్రాప్ షేప్ కుందన్స్ అనేది తీసుకుంటానండి. నెక్స్ట్ మనం యూజ్ చేసే డిజైన్కి అయితే నేను డ్రాప్ షేప్ కుందన్స్ అయితే తీసుకొని అయితే నెక్స్ట్ డిజైన్ అనేది మీకు చూపిస్తున్నానండి. ఈ విధంగా పెరల్ చైన్ కూడా అతికించేసిన తర్వాత మళ్ళీ గ్లూ అనేది అప్లై చేసుకోవాలండి. గ్లూ అప్లై చేసుకొని మనం ఆల్రెడీ తీసుకుంటున్నాం కదండి డ్రాప్ షేప్ కుందన్స్ అనేది అతికించేస్తే మనకి ఇయర్ రింగ్ అనేది రెడీ అయిపోయినట్టేనండి. అలా అతికించేసుకున్న తర్వాత మనకి ఇయర్ రింగ్ అనేది రెడీ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ పైన చేసాం కదండి, ఆ పార్ట్ని కింద పార్ట్ని రెండింటిని అటాచ్ చేయాలండి. ఐపిన్ అనేది యూజ్ చేసి అటాచ్ చేస్తే కనుక మనకి ఇయర్ రింగ్ సెట్ అనేది రెడీ అయిపోతుంది. నేను ఏ విధంగా అతికిస్తున్నాను అనేది మీరు వీడియోలో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుందండి. చూడండి ఏ విధంగా అతికిస్తున్నాను అనేది. ఈ విధంగా అయితే ఫస్ట్ నేను ఆల్రెడీ మనం అతికించాం కదండి చైన్స్ అనేది, దానికి 4 మూలలు అంటే 4 మూలల 4 ఫస్ట్ అయితే అతికించానండి. అండ్ నెక్స్ట్ మనం అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే మంచిగా ఉంటుంది అండ్ కొంచెం మంచిగా అంటించడానికి అయితే బాగుంటుంది అని, అంటే అటు ఇటు జరగకుండా నీట్గా అయితే మనకి అతికించుకోవడానికి అయితే ఉంటుందండి. అందుకే ఫస్ట్ అయితే 4 మూలల అయితే అతికించాను. అండ్ నెక్స్ట్ అయితే నేను మిడిల్లో అతికించేస్తున్నాను అండి. ఈ విధంగా అయితే కిందేమో 3, ఒకవైపు ఏమో 3 పెట్టండి, ఒకవైపు ఏమో 2 పెట్టండి.
నేను ఏ విధంగా పెట్టాననేది మీరు వీడియోలో చూస్తే కనుక మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ విధంగా అతికించేసుకున్న తర్వాత ఆ 2 పార్ట్స్‌ని అయితే కొంచెం సేపు ఆరిన తర్వాత నీట్‌గా కట్ చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ అయితే గనక నీట్‌గా కట్ చేసుకోవాలండి. నీట్‌గా కట్ చేసుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా ఉంటుంది. ఈ విధంగా అయితే నేను సిజర్‌తో అయితే నీట్‌గా కట్ చేస్తున్నానండి. కొంచెం ఆరితే కనుక మీకు ఇయర్ రింగ్ అనేది అటు ఇటు జరగకుండా చాలా నీట్‌గా కట్ అవుతుందండి. కొంచెం సేపు అంటే మినిమమ్ 1 అవర్ వరకు ఆరితే గనక అది ఇయర్ రింగ్స్ ఆల్రెడీ కుందన్స్ యూజ్ చేస్తాం కదండీ! అవైతే అటు ఇటు జరగకుండా చాలా నీట్‌గా కనిపిస్తుంది. సో, ఈ విధంగా అయితే నేను సిజర్ పెట్టేసి అయితే నీట్‌గా అయితే కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసిన తర్వాత మనకైతే నీట్‌గా కనిపిస్తుందండి. వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుందండి. ఏ విధంగా అయితే మనకి కట్ చేసుకొని ఫినిషింగ్ అనేది ఎలా ఉంది అనేది. సో, ఈ విధంగా అయితే 2 పీసెస్ అనేది రెడీ అయిపోయాయండి. నెక్స్ట్ ఈ వీటిని మనం ఐపిన్ యూజ్ చేసి రెండిటిని అటాచ్ చేసుకుంటే గనక మనకి ఇయర్ రింగ్ అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఈ విధంగా 2 పార్ట్స్ అనేది తీసుకొని గ్లూ అనేది అప్లై చేస్తానండి. అండ్ నెక్స్ట్ ఐపిన్ తీసుకున్నానండి. దాన్ని మనకి ఎంత హైట్ కావాలి అనేది చూసుకొని దాన్ని కట్ చేసేసుకొని గ్లూ అప్లై చేసాం కదండీ! దానికైతే అతికించేసి మళ్ళీ దాని మీద గ్లూ అనేది అప్లై చేసి నేను ఇంకో పీస్ అంటే వ్యాక్స్ షీట్ పీస్ అనేది ఇంకో పీస్ అనేది సేమ్ అదే ప్లేస్‌లో గనక అతికిస్తే మనకి అటు ఇటు కదలకుండా చాలా నీట్‌గా ఉంటుందండి. వెనక వైపు ఫినిషింగ్ కూడా చాలా చాలా బావుంటుంది. అంటే వెనక వైపు క్లమ్జీగా లేకుండా అంటే మనం ఐపిన్ అనేది యూజ్ చేసి అతికించాం కదండీ! అవైతే కనుక కనిపించకుండా మనకి చాలా బావుంటుందండి. సో, ఈ విధంగా అయితే అటాచ్ చేసుకోవాలి 2 పార్ట్స్‌ని. సో, మనకి ఈ విధంగా రెడీ అయిపోయిందండి ఇయర్ రింగ్ సెట్ అనేది. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే, నా ఇయర్ రింగ్ మేకింగ్ మీకు నచ్చినట్లయితే గనక ప్లీజ్ లైక్ చేసి, కామెంట్ చేసి, ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్‌కి గాని, ఫ్యామిలీకి గాని షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.